నిస్వార్థంగా నీ ఇంటికి వచ్చి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. నాతో పాటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీ రామారావు గారు మేము ఇరువురు వచ్చినాం. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు వచ్చిండ్రు జిల్లా అధ్యక్షునిగా. మేము నిస్వార్థంగా పార్టీ బలోపేతం కోసం, తెలంగాణ కోసం ఈరోజు నేను ఆహ్వానిస్తే తిరిగి అదే నైజంతోని, అదే కుట్రలతోని, అదే అహంకారపూరితంగా ఈ పార్టీలకు కూడా వచ్చి ఈ పార్టీలో నిస్వార్థంగా పనిచేసినటువంటి అనేక మంది నాయకులను కూడా వారు పార్టీ నుంచి దూరమయ్యేదానికి కారణం నువ్వే అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందులో పెద్దలు విజయరామారావు గారు అయితేనేమి, డాక్టర్ పరమేష్ గారు అయితేనేమి, అంతకుముందు ఉన్నాడు దుమ్మడి సాంబయ్య గారు అయితేనేమి, మొన్నటికి మొన్న పశు దయాకర్ అయితేనేమి, ఆరూరి రమేష్ అయితేనేమి, నీ కోసము నీకు పదవి చేపట్టాలని చెప్పి, నీకు పదవి కట్టబెట్టాలని చెప్పి ఆనాటి పెద్దలు ఉద్యమ నేత బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని కూడా ఆత్మీయ సోదరులు డాక్టర్ రాజయ్య గారిని ఒప్పించి మెప్పించి నీకోసము గన్పూర్ సిట్టింగ్ సీట్ను కూడా త్యాగం చేసి ఈరోజు నీకు ఎమ్మెల్యేగిరి ఇప్పించడం జరిగింది. ఇదే కాకుండా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పార్టీ నాయకత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తూ నేనేదో పెద్ద నీతి నిజాయితీ నిస్వార్థ పరుణని చెప్పి నీ బిడ్డ కోసము బ్లాక్మెయిల్ చేసి అధిష్టానాన్ని కూడా మేమందరం కూడా ఒప్పించి మెప్పించి ఏదో సీనియర్ నాయకుడు అని చెప్పి మీ బిడ్డ అభ్యర్థిత్వాన్ని కూడా ఖరారు చేసి వారి గెలుపు కోసం గత కొన్ని రోజుల నుంచి నీ పైన వ్యతిరేకంగా అనేక వర్గాలు, అనేక సంఘాలు, అనేక వ్యక్తులు, దళిత సంఘాలు కూడా నీ అభ్యర్థిత్వాన్ని, నీ బిడ్డ అభ్యర్థిత్వం వ్యతిరేకించిన ఒక గులాబీ సైనికునిగా ఆ పార్టీ పటిష్టత కోసము పార్టీ ఆదేశం మేరకు మాట్లాడి వారందరినీ కూడా ఒప్పించి మెప్పించే క్రమంలో నువ్వు ఒక ప్యాకేజ్ మాట్లాడుకొని రాత్రి నువ్వు కాంగ్రెస్ పార్టీతోని కుమ్మక్కై ఈరోజు కుట్రలు చేసి ఒక దొంగ లెటర్ను సర్క్యులేట్ చేసి నీతి నిజాయితీ ప్రయత్నం చేస్తున్నావు. కానీ శ్రీయర్ గారు సెల్ ఫోన్లు నీకు నిజంగా నువ్వు నిజాయితీ పరుడు అయితే, నీ మీద నీకు నమ్మకం ఉంటే వెంటనే రాజీనామా చేయి. ఒక శాసనసభ్యునిగా రాజీనామా చేయి. ఏ పార్టీ అయితే అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా రాగానే ఎంపీ పదవి లేకపోతే వీలైతే ఇద్దరి చేత మాట్లాడించాలని కట్టబెట్టింది. ఎంపీ సీఎం అయిపోయినాక నేను ఒట్టిగా ఉండలేను, నేను పదవి లేకుండా ఉండలేను అని నువ్వు బతలాడితే మేమందరం కూడా కలిసి ఒక పెద్ద మనిషి అని చెప్పి ఎమ్మెల్సీ పదవులు 2 సార్లు నీకు ఇప్పించాం. అయినా నువ్వు చేసే నీచమైనటువంటి చర్య ఇదా? ఒకవేళ నీకు ప్రజాబలం ఉండి బీఆర్ఎస్ పార్టీ లేకుండా నువ్వు గెలవాలని నీకు ఆత్మవిశ్వాసం ఉంటే వెంటనే ఈ క్షణమే నువ్వు రాజీనామా చేసి నువ్వు ప్యాకేజ్ మాట్లాడుకున్న కాంగ్రెస్ పార్టీలకు పోతావా, ఇంకే పార్టీలకు పోతావు మాకు అనవసరం. కానీ నువ్వు మాత్రం వెంటనే ఏ పార్టీ మీద గెలిచినావో ఆ పార్టీకి రాజీనామా చేసి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి నువ్వు ఎంపీగా నిలబెడతావా, నీ బిడ్డను ఎంపీగా నిలబెడతావా, అది నీ నిర్ణయం. కానీ ప్రజలు మాత్రము మొత్తం గమనిస్తున్నారు. నీ 40 ఏళ్ల రాజకీయ జీవితము ఏ తీరుగా అణిచివేతతోని అహంకారంతో కొనసాగుతుందో ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు సరైన నిర్ణయం తీసుకుంటారు. నువ్వు రాజీనామా చేసి నీ రాజకీయ ప్రవేశం కాంగ్రెస్లో ఇంకే పార్టీలో చేయాలని కూడా ఈ సందర్భంగా ఒక జిల్లా అధ్యక్షునిగా ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల పక్షాన, ప్రజల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు గౌరవ మాజీ శాసనసభ్యులు ప్రెస్ మిత్రులకి నమస్కారం. జరుగుతున్న పరిణామాలు
మీరందరూ నిశ్చితంగా పరిశీలిస్తూ ఉన్నారు. గత నెల రోజులుగా వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్లో జరుగుతున్నటువంటి ప్రతి పరిణామానికి కడియం శ్రీహరి గారే బాధ్యుడు. వయసులో పెద్దవాళ్ళు, గుణం కూడా పెద్దగా ఉంటుంది అనుకున్నాడు కేసీఆర్ గారు. విలువల గురించి మాట్లాడే కడియం శ్రీహరి గారు వారి డాటర్కి కావ్య గారికి టికెట్ ఇప్పించుకొని సమన్వయ సమావేశాలు నిర్వహించి అనేక మంది ఉద్యమకారులు అవకాశం కోసం ఎదురు చూస్తే కూడా వారి అవకాశాలపై నీళ్లు జల్లి వారు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండి కూడా వారి కూతురు కోసం వారు చేసినట్టు ప్రయత్నం అందరికీ తెలుసు. గంటలోనే నిర్ణయం, నిన్న పార్టీ మారేటువంటి నిర్ణయం, దాన్ని వెనుకున్నటువంటి రాజకీయపరమైనటువంటి ఒప్పందాలన్నీ కూడా బయటికి రావడం అనేది నిజం కూడా వరంగల్ జిల్లా ప్రజలు, అది వరంగల్ జిల్లాకి ఉద్యమాల అత్యంత పౌరుషంతో ప్రశ్నించే తత్వం ఉన్నటువంటి వరంగల్ ప్రజలకు వారు నేర్పినటువంటి పాఠాలు ఇవేనా అని చెప్పి వాళ్ళు అడగదలుచుకున్నాం. పదే పదే విలువల గురించి మాట్లాడతారు శ్రీహరి గారు. అయ్యా, పార్టీ పెట్టిన కాంచి మేము ఇక్కడే ఉన్నాం. మీరు ఇతర పార్టీలో ఉన్నప్పుడు మీకు వ్యతిరేకంగా పోరాటాలు చేసినాం. మీరు ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని భుజాన్ని వేసుకొని ఊరేగించినాం. మిమ్మల్ని భుజానెత్తుకొని ఊరేగించిన లక్షలాది మంది కార్యకర్తలు, వారందరి త్యాగాల ఫలితంగా మీరు మొట్టమొదటి ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత మీరు ఉప ముఖ్యమంత్రి స్థానాన్ని అధిరోహించారు. ఇది న్యాయమా శ్రీహరి గారు? మీ వయసుకి ఇది తగునా? దళిత సామాజిక వర్గంలో ఎంతోమంది జెండా మోసినటువంటి కార్యకర్తలను బలిపశువులు చేసి, ఎంతోమందిని బలి చేసి, వయసులో పెద్దవాళ్ళు మీ అనుభవం తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణానికి ఉపయోగపడుతుందని చెప్పి కేసీఆర్ గారు మిమ్మల్ని ఎంత నమ్మిండో, ఉమ్మడి జిల్లాకి మిమ్మల్ని పెద్ద మనిషిగా చూసిండు కదా. మీరు ఇంత చిన్న మనస్తత్వంతో ఆలోచించడం, కేసీఆర్ గారు ఆపదలు ఉన్నప్పుడు, కాలు విరిగి మంచాల పడ్డప్పుడు, తన సొంత బిడ్డ జైల్లో ఉన్నప్పుడు నీ బిడ్డ గురించి నీకున్నటువంటి ప్రేమ తపన పెద్దదైందా కడియం శ్రీహరి గారు? ఇది కరెక్ట్ కాదు. 10 ఏళ్ళ జర్నీ కూడా చేయలేదు మీరు కేసీఆర్ గారితో. 10 సంవత్సరాలు ఏ ఒక్క రోజున కూడా మీరు ఖాళీగా లేరు. ఉప ముఖ్యమంత్రిగా, 2 సార్లు శాసనమండలి సభ్యులుగా, పార్లమెంటు సభ్యుడిగా, మీకు ఉప ముఖ్యమంత్రి చేయడానికి పార్లమెంటుకు ఉప ఎన్నిక కూడా తీసుకొచ్చి పార్టీ మొత్తం అహర్నిశలు కష్టపడి రాష్ట్రమంతా కూడా అందరూ వచ్చి ఇక్కడ పనిచేసి మీరు ఎంపీ గెలిపించారు. ఎంపీ గెలిపించిన తర్వాత మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చిన సందర్భంగా మీకు ఉప ముఖ్యమంత్రి చేస్తే వేదిక పైన నాయకత్వం ఎన్ని త్యాగాలు చేస్తే మీకు ఉప ముఖ్యమంత్రిగా మీరు కొనసాగిల్లో ఎంపీ ఎన్నికల మళ్ళీ అభ్యర్థిని గెలిపించుకున్నారో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. మీరు పార్టీలోకి వచ్చినప్పుడు మీతో 10 మంది రాలేదు. ఇలా మీరు పోతే మీతో 10 మంది కూడా పోరు. కానీ నిత్యం విలువల గురించి మాట్లాడో ఇక బంద్ పెట్టాలి. మీరే పెద్ద పునీతులైన్లు, చుట్టూన్నోళ్ళు పార్టీలు అందరూ కూడా అపవిత్రులు అన్నట్టు మీరు మాట్లాడేటువంటి మాటలు ఇక చెల్లవు వరంగల్ కేంద్రంగా. ఇది అసలు కరెక్ట్ కాదు. ఎన్నికల ఇన్ఛార్జిగా హరీష్ రావు గారు ప్రత్యేక సమావేశం పెట్టి మమ్మల్ని అందరి పనిలో దింపిండు. వారిని వ్యతిరేకించే వాళ్ళందరూ కూడా అందరినీ సమన్వయం చేసుకొని వాళ్ళ ముందుకు పోయేటువంటి కార్యక్రమం. 31 నాడు సత్యసాయి ఫంక్షన్ హాల్లో పార్లమెంటరీ మీటింగ్. 1 తారీఖు నాడు ఆయన నార్త్ ఈస్ట్ వాస్తు బాగుంటుంది వారి బిడ్డ గెలుపు కోసం అని చెప్పి ఆయన భూపాలపల్లి నుంచి, పరకాల నుంచి ఆయన 1 తారీఖు నాడు ప్రచారమే ప్రారంభం పెట్టుకున్నాడు. తెల్లారిసరికి అభ్యర్థి లేరు. వారి తండ్రి గారు కడియం శ్రీహరి గారు లేరు. నేను మీ ద్వారా అడగదలుచుకున్నాను, మీ వయసు దగ్గర మీ గొప్ప గుణం ఉంటే మీరు స్పందించాలి. ఎంతమంది త్యాగాల ఫలితం ఈ పార్టీలో మీకు 10 సంవత్సరాల పాటు అనేక పదవులు వచ్చినాయి. అసలు పార్లమెంటరీ వ్యవస్థలో చట్టసభల్లో ఎన్ని పదవులు ఉండాలో అన్ని పదవులు మీకు వచ్చినాయి.
ఇక మీకు మిగిలినది ముఖ్యమంత్రి పదవి ఒకటే మిగిలినది. ఇదేనా మీరు కొత్త తరానికి నేర్పేది? వరంగల్ రాజకీయాలను భ్రష్టు పట్టించిన మరి ఆ బాధ్యత మీది కాదా? ఏనాడు కూడా కార్యకర్తల గురించి, జిల్లా గురించి ఎప్పుడు కూడా సోయి లేదు. ఇలా మీ పదవుల కోసం ఉన్నంత సోయి కానీ ఆలోచన కానీ ఎప్పుడూ లేదు. ఇది సరైనది కాదు. రేపు పెడుతున్నాం స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కార్యకర్తల మీటింగ్ పెడుతున్నాం. మీరు లేనప్పుడే స్టేషన్ గన్పూర్లో తెలంగాణ జెండా కేసీఆర్ నాయకత్వం ఎంత బలంగా ఉన్నదో, ఆ రుచి ఏందో మీకు తెలుసు. ఆనాటి టీఆర్ఎస్ చేతిలో మీకు చావు దెబ్బ తగిలింది. ఆనాడే గెలిచినాం. 2001లో పార్టీ పుట్టినప్పుడే అన్ని మండలాల్లో జడ్పీటీసీలు, ఎంపీపీలు కైవసం చేసుకున్న నాటి నుంచి గులాబీ కోటలో మీరు చీడ పురుగుల్లా మీరు వచ్చి కోటను నాశనం చేసే క్రమంలో అప్పటి వరకు అక్కడ గన్పూర్ నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలను, పాత వాళ్ళని అందరినీ ఇబ్బందులు పెట్టిళ్ళు. ఇవాళ వాళ్ళందరూ సమయం కోసం చూస్తూ ఉన్నారు. తప్పకుండా రేపటి మీటింగ్ బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది. అందరూ కేసీఆర్ గారు వెంటనే ఉంటారు. మీ యొక్క చిల్లర రాజకీయాలు వరంగల్ కేంద్రంగా ఇంత చిల్లర అవకాశవాదం అయితే నేను కూడా 32 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నది. కానీ ఎప్పుడు ఇంత చిల్లర రాజకీయాలు ఏ ఒక్క నాయకుడు ఇంత షార్ట్ టైంలో అభ్యర్థిత్వం ప్రకటించిన తర్వాత అసలు 10 ఏళ్ల కాలంలో ఏ పార్టీలో ఏ నాయకుడికి కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రం కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఆనాటి కాంగ్రెస్, ఆనాటి తెలుగుదేశం, ఈనాటి మధ్యలో టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్, ఇన్ని రాజకీయ పార్టీలో ఒక నాయకుడికి 10 ఏళ్ల కాలంలో ఇన్ని రాజకీయ అవకాశాలు వచ్చిన ఒక్క నాయకుడు అన్నాడా? ఒక్క నాయకుడు అన్నాడా మీకు వచ్చిన అవకాశాలు? ఒక అభ్యర్థిత్వాన్ని అది ఎమ్మెల్యేనో, ఎంపీనో, ఎమ్మెల్సీనో, మంత్రినో ఒక అవకాశం, ఒక నాయకుడికి అవకాశం వచ్చిందంటే 100 మంది ఎదిగిన నాయకులు నష్టపోతేనే అవకాశాలు కోల్పోతేనే ఒకరికి అవకాశం వస్తుందండి. ఇవాళ వరంగల్లో ఎంతోమంది ఉద్యమకారులకు నష్టం జరిగింది మీ వల్ల, మీకు అవకాశాలు చిక్కడం వల్ల. ఈ వయసులో మీరు ఇంత దిగజారే రాజకీయాలు చేయడం 75 ఏళ్ల వయసులో ఇది మీకు తగునా శ్రీహరి గారు? ఈ ధర్మమేనా? ఇది న్యాయమేనా? ఆపదలున్న పార్టీని మీలాంటి అనుభవజ్ఞులు, ఆపదలున్న పార్టీకి ఇలా కేసీఆర్ గారు మంచాన పడ్డటువంటి సందర్భంగా మీరు ఎమ్మెల్యేగా ఉండి కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్తలకు ఓదార్పియాల్సినటువంటి మీ పెద్దరికం ఇంత చిన్నపుచ్చుకునే చిల్లర నిర్ణయం చేస్తుందా? ఇది సరైనది కాదు. వెంటనే ఎమ్మెల్యేగా రాజీనామా పెట్టాలి. మా వినయ్ భాస్కర్ గారు డిమాండ్ చేసినట్టు ఖచ్చితంగా పెట్టిన తర్వాతనే తాను ఏ పార్టీలో పోతే తను ఇష్టం పోతే పోవచ్చు. కానీ ఇక ఎవ్వరు కూడా ఈ రాష్ట్ర రాజకీయాల్లో మీ రాజకీయ మార్పు చూసిన తర్వాత ఇక మిమ్మల్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటారేమో తెల్లారితే ఏమైందని చెప్పి. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే ఈ రోజే రాజీనామా పెట్టాలి. ఈ రోజే స్పీకర్ గారికి రాజీనామా ఇవ్వాలి. మీరు చెప్పిన నీతి, మీరు చెప్పిన నియమాలు, విలువలు మస్తుగా చెప్పి 100 సార్లు వింటుంటే. మొన్న కూడా మాట్లాడిన అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి విలువల గురించి మాట్లాడుతుంది కదా. ఇవాళ ఆయన కిందకి ఎందుకు ప్రయాణం? ఉమ్మడి వరంగల్ జిల్లా ఆనాడైనా ఈనాడైనా ఖచ్చితంగా కేసీఆర్ గారికి ఆపద కాలంలో నిలబడ్డ జిల్లా, ఆత్మస్థైర్యం ఉన్న జిల్లా, పోరాటానికి అడుగు ముందుకేసేటువంటి జిల్లా. ఖచ్చితంగా కార్యకర్తలను కాపాడుకుంటాం. ఈ పార్లమెంటు, వరంగల్ పార్లమెంటుపై రేపు అభ్యర్థులు ఎవరైనా అనేక మంది ఉన్నారు. పోతే 20 మంది పరిశీలనలు ఉంటే 21 పేరు. మీరు ఎమ్మెల్యే ఉన్నారు కదా, మీరు గట్టి నాయకుడిగా విలువల గురించి చెప్తాను కదా. ఇప్పుడు తెలుస్తుంది మీలాంటి వాళ్ళను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నమ్ముకుంటే వాళ్ళ మధ్యలో కూడా బుడ్డముడు ఖాయం.
మాకు పట్టిన గతి కాంగ్రెస్లో కూడా కొద్ది రోజులే పడుతుంది, ఖచ్చితంగా పడుతుంది, ఏం అనుమానం లేదు. జాగ్రత్తగా ఉండాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మా దాంట్లో ఏ ఇద్దరు ఏ ముగ్గురు మాట్లాడకుండా అయింది, ఇది వాస్తవం. అలా అడుగుపెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా గది పడుతుంది. వరంగల్ జిల్లాలో ఖచ్చితంగా పడుతుంది, రాష్ట్రంలో ఖచ్చితంగా పడుతుంది. చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ మీద కూడా మాకు కొద్దిగా ఉంటుంది. ఎందుకంటే ఇక 10 ఏళ్ళు మేము అధికారంలో కాబట్టి మార్పు కోరిలు ప్రజలు, తప్పేం లేదు, మేము పెద్ద ఫీల్ అవుతలేం. కానీ రాక అధికారాలకు వచ్చింది మిత్రాల మీరు అంగిలాగు సినిగి చెప్పులని చినిగిపోయి ఉన్నారు కాంగ్రెస్ పార్టీలు. జాగ్రత్తగా ఉండండి, మా నుంచి వచ్చేటోళ్ళ పట్ల మరీ జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ. ఇప్పుడు అన్నా ఒకటి డాక్టర్ సుధీర్ గారు మాట్లాడాలి. సుధీర్ అన్నదా మా పార్టీ అధ్యక్షులు హన్మకొండ అధ్యక్షులు వినయ్ భాస్కర్ గారు, మాజీ మంత్రివర్యులు పెద్దలు ఎర్రవెల్లి దయాకర్ రావు గారు, అదేవిధంగా ఈ వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది అయినటువంటి శాసనసభ్యులు ఉన్నారు, తర్వాత శాసన మండలి సభ్యులు ఉన్నారు, ఇప్పుడు మాజీ శాసనసభ్యులు ఉన్నారు, తర్వాత ఉద్యమ నాయకులు ఉన్నారు. అందరికీ కూడా, అదేవిధంగా ప్రెస్ మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ కడియం శ్రీహరి గారు పోతే పెద్ద నష్టమేం జరగలే. మీరు కొన్ని పేపర్లలో వచ్చి ఉంటాయి, ఇదేదో బీఆర్ఎస్కి షాక్ తగిలిందని. బీఆర్ఎస్కి ఎన్నడూ షాక్ తలగదు. షాక్ తలగదలుచుకుంటే వాళ్ళకి పోయిన వాళ్ళకి షాక్ తగులుతుందా తలగదా చూడండి. తప్పకుండా ఈయన బాగా నీతి మాటలు బాగా మాట్లాడేది. నిజంగానే నీతి మాటలు మాట్లాడితే ఈయన లెక్చరర్ కదా, టీచర్ కదా, చెప్పేటప్పుడు నీతి చెప్తాడేమో అనుకున్నాం. కానీ అసెంబ్లీలో కూడా నీతి మాట్లాడిండు. అసెంబ్లీ నీతి ఎటు పోయిందో ఇంతవరకు అయితే అర్థం కాలే. ఆయన చెప్పాలి. ఆయన మొన్నటి వరకు టికెట్ ఆయనకే అంటే, ఆయన బిడ్డకే టికెట్ అంటే, మా ఉద్యమ నాయకులం కూడా మేము కూడా ఇక్కడ కూర్చొని సరే ఎవరికొవరికి అధిష్టానం టికెట్ ఇచ్చింది కదా మనందరం పనిచేద్దామని. నేను కూడా అభ్యర్థినే, యాక్చువల్గా నేను కూడా అభ్యర్థినే. హన్మకొండలనే పుట్టిన నేను, నా జన్మస్థలం హన్మకొండ. నాకు సర్టిఫికేట్ దొరుకుతుంది, ఆయనకు దొరకదు. ఇంకా వాళ్ళు ఎవరికి దొరకదు సర్టిఫికేట్, నాకు సర్టిఫికేట్ దొరుకుతుంది. తర్వాత ఇంటర్మీడియట్ ఇక్కనే చదువుకున్న, జూనియర్ కాలేజీలో, డిగ్రీ కాలేజీ కాకతీయ డిగ్రీ కాలేజీలో ఇక్కనే చదువుకున్నా నేను. తర్వాత డాక్టర్గా మన అనంతలక్ష్మి ఆయుర్వేదిక్ కాలేజీలో కూడా నేను ఇక్కనే కంప్లీట్ చేసిన. అయినప్పటికీ ఆయన కాదు, వేరే జిల్లాల కర్మ కోసం పోయి చేసినాం. అంటే జన్మస్థలం ఇదైనా కర్మస్థలం వేరే ఉన్నది కదా అని అక్కడ పనిచేసిన, ఉద్యమంలో పనిచేసిన. మేము కూడా ఉద్యమంలో పనిచేసినా కూడా ఆ ఉద్యమ స్ఫూర్తితోటి ఇక్కడ వాళ్ళకు ఇవాళ వాళ్ళ బిడ్డకు టికెట్ ఇచ్చినా కూడా మేము అందరం కూడా ఏకగ్రీవంగా ఉండి అందరం పనిచేద్దామనేటువంటి నిర్ణయానికి వచ్చినాం. చేయడానికి కూడా సిద్ధపడ్డాం. కానీ వాళ్ళు చేసిన పని ఏంటిది? అలా ప్యాకేజీలు మాట్లాడుకొని పోతే కథమా? ఎవరు ప్యాకేజీలు మాట్లాడుకొని పోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే సమాప్తం అవుతారు. తప్పకుండా ఇక్కడ ఉండేటువంటి ఉద్యమ నాయకులు అందరికీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్యాకేజీ ప్రజలు తీసుకుంటారు, ప్రజలు చెప్తారు మీ ప్యాకేజీ సంగతి ఏందనేది. కాబట్టి ఓట్లు వేసే వాళ్ళు ప్రజలు ఉంటారు. మీ అందరికీ తెలుసు. మీ అందరూ కూడా ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే, వరంగల్కి సంబంధించిన వాళ్ళే ఉంటారు. కాబట్టి ఆయన ఏమేం చేసిండు, గతంలో తెలుగుదేశం పార్టీలో ఏం చేసిండు, తెలుగుదేశం పార్టీలో ఎట్లా బ్లాక్మెయిల్ చేసిండు, ఎంఆర్పిఎస్ని ఎట్లా బ్లాక్మెయిల్ చేసిండు, ఇట్లా అనేక రకాలుగా చూసుకుంటూ పోతే దళితులను హింసించినటువంటి చరిత్ర ఉన్నది కేవలం కడియం శ్రీహరి గారికే ఉన్నది. మాదిగ జాతి కావచ్చు, మాల జాతి కావచ్చు, ఇతర ఎస్సీ కులాలకు సంబంధించిన అన్ని జాతులను అనగదొక్కిన చరిత్ర మాత్రం కడియం శ్రీహరికి ఉన్నది. ఆయనకు తగిన రీతిలో బుద్ధి చెప్పడానికి వాళ్ళందరూ కూడా తయారున్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఇవాళ వరంగల్లో జరిగినటువంటి వాళ్ళు పోయినరు, వాళ్ళు ఏదో షాక్ ఇచ్చిండ్రు బీఆర్ఎస్ పార్టీకి. బీఆర్ఎస్ పార్టీకి ఎన్నడూ కూడా షాక్ తగలదు. ఎప్పుడు షాక్ తగులుతుందంటే 3 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కంటే ఎక్కువ వాళ్ళు పండించితే, ఆనాడు ఉన్నటువంటి రైతు బంధు అందరికీ ఇచ్చినట్లయితే, కళ్యాణ లక్ష్మి అందరికీ ఇచ్చినట్లయితే, వాళ్ళు చెప్పినటువంటి హామీలన్నీ కనుక ఇచ్చినట్టయితేనే మేము షాక్ గురవుతాం తప్ప అంతవరకు దాకా మేము షాక్ గురయ్యే పరిస్థితి మాత్రం బీఆర్ఎస్ పార్టీకి ఉండదు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉన్నదో ఈ వరంగల్కే కాదు యావత్ తెలంగాణకు ఆ చరిత్ర కనుక చూసినట్లయితే అలా కేసీఆర్ గారు చేసిన నాయకత్వం లోపల ఉన్నటువంటి ఆనాటి టీఆర్ఎస్, ఈనాటి బీఆర్ఎస్ ఇవాళ చేసిందే కనపడుతుంది తప్ప వేరేది ఏది కనపడదు. ఇవాళ ఉద్యమంలో పనిచేసింది టీఆర్ఎస్ఏ, ఉద్యమ అనంతరం మన అధికారంలోకి వచ్చి పరిపాలన చేసింది కూడా బీఆర్ఎస్ఏ. బీఆర్ఎస్ఏ ఈ తెలంగాణకు దిక్కు మొక్కు ఆశ్రయం అన్నిటికి కూడా బీఆర్ఎస్ పార్టీ తప్ప ఇంకా వేరే పార్టీ లేదనేది మాత్రం వాస్తవమైన విషయం చెప్తా ఉన్నాను నేను. ఎందుకంటే నేను మండల పర్యటన చేసిన కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పుడు
అప్పుడు కాంగ్రెస్ పార్టీలు ఉంటాయి. ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిందో మేము కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి అందరం కలిసి కూడా 2001లోనే మేము తెలంగాణ ఉద్యమంలోకి వచ్చినాం. కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారి నాయకత్వంలో పనిచేసినాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చరిత్ర తెలుసుకున్న తర్వాత బయటకు వచ్చినాం. బట్టిగా కూడా రాలేదు. కాంగ్రెస్ ఏం చేస్తుంది? కాంగ్రెస్ది దినగండం ఉంటుంది, క్షణం ఒక్క గండం ఉంటుంది, దినం ఒక్క పంచాయతీ ఉంటుంది. అలా అటువంటి పార్టీలో ఉండడం ఎవరికి కూడా సాధ్యపడదు. కాబట్టి అనేక రకాలైనటువంటి హామీలు ఇస్తుంది, ప్రజలకు ఏం చేయదు. ప్రజలకు చేసేటువంటి పని శూన్యమని తెలిసిన తర్వాత బయటకు వచ్చినాం. తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణను తీసుకుపోయి ఆంధ్రకు అప్పచెప్పిందే ఇవాళ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఆ తెలంగాణను మళ్ళీ తీసుకొచ్చుకునేదాకా పోరాటం చేసింది కూడా మేమే. ఆ పోరాటం చేసి వాళ్ళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. సాధించుకున్న రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోతా ఉన్నాం. తీసుకుపోతానంతసేపు ఉన్నారు. ఇవాళ మళ్ళీ దుష్ట శక్తులన్నీ ఒక్కటైపోయి ఇవాళ మళ్ళీ తెలంగాణను నాశనం చేయాలి, మంచిగా సంసారం పచ్చగుంటే కళ్ళు మంటలు మండినట్టు అటు బీజేపీ కావచ్చు, ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు, ఇటు కడియం శ్రీహరి కావచ్చు, వీళ్ళందరూ చేస్తారు. ఇవన్నీ చేసినప్పటికీ కూడా కుట్రలు చేసి తెలంగాణ పేరు మొత్తం మార్చిపోవాలి. తెలంగాణ అనేది నాశనకాలం కొట్టాలి, ఎప్పటి చిప్ప ఎనుగులనే ఉండాలనే ఆలోచన ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళకి తగిన శాస్తిలో కూడా ప్రజలు, తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా వరంగల్ ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ మరి ఈ సందర్భంగా అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. ఇంకొక విద్యార్థి నాయకుడు మాట్లాడు ప్లీజ్. అరే ఆగండి సార్ ప్లీజ్. సార్ సార్ అట్టే వస్తుంది. గౌరవ పాత్రికేయ సోదరులకు నమస్కారం. నేటి బీఆర్ఎస్ పార్టీ పత్రికా విలేకరుల సమావేశంలో ఉన్నటువంటి మా పార్టీ పెద్దలు, ఎమ్మెల్సీ గారు, మాజీ మంత్రివర్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, మాజీ శాసనసభ్యులు, మా పార్టీ శ్రేణులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే ఉందో వరంగల్ లోక్సభ స్థానానికి సంబంధించినటువంటి భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా గౌరవ స్టేషన్ గణపురం శాసనసభ్యులు ప్రస్తుత వారి కుమార్తెను కడియం కావ్య గారిని మా అధినేత కేసీఆర్ గారు ప్రకటించినా కూడా ఒక 15 రోజులు కాకముందే వారి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఖచ్చితంగా వారి కుటుంబాన్ని మా శ్రేణులు కావచ్చు, ప్రజలు కూడా యాక్సెప్ట్ చేస్తలేరు అన్నటువంటి ఆలోచన విధానంతోనే వాళ్ళ వ్యక్తిగత రాజకీయ స్వాలభేక్ష కోసం ఈరోజు పార్టీని మారుతున్నామని చెప్పేసి ఏదో సాకు ఉండాలన్నటువంటి ఆలోచనతోనే లేనిపోయినటువంటి విమర్శలను ఒక లెటర్లో మా పార్టీలో కావచ్చు, మా పార్టీ అధిష్టానాన్ని కూడా విమర్శించి ఒక లేఖ రాయడం అనేది కూడా మేము చాలా సిగ్గుచేటని చెప్పేసి కూడా ఈరోజు చెప్తా ఉన్నాం. చాలా 40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్నటువంటి గౌరవ పెద్దలు కడియం శ్రీహరి గారు ఇప్పుడు మిమ్మల్ని చూస్తూ, మేము 40 సంవత్సరాల కాంచి మా చిన్నప్పుడు బాల్యం నుంచి మిమ్మల్ని చూస్తూ పెరిగినటువంటి మేము, మీరు చేసినటువంటి నిన్న ఏదైతే మీ రాజకీయ ఎత్తుగడ కోసం అయితే ఎల్లిల్లో దాన్ని చూసి మేము కొత్తగా వస్తున్నటువంటి నూతన రాజకీయ యువ నాయకత్వం మిమ్మల్ని చూసి మేము ఏం నేర్చుకోవాలి, భవిష్యత్తు తరాలు కూడా ఏం నేర్చుకుంటాయని చెప్పేసి కూడా మీరు ఆలోచించాలి. విషయం చెప్పాలంటే ఏదైతే 40 సంవత్సరాలుగా ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి మీరు వాస్తవానికి ఒక దళిత కోటాలో దళిత నాయకత్వం, దళిత రిజర్వేషన్ ఉపయోగించుకొని అనేకమైనటువంటి పదవులు లబ్ధి పొందినటువంటి మీరు ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక దళిత సామాజిక వర్గానికి మీరు చేసిందేం లేదు. ఒక దళిత నాయకత్వం ఎదుగుతూ ఉంటే కూడా మీరు అక్కసుతో ఓర్చుకోలేకుండా ఆ నాయకత్వాన్ని కూడా అక్కడికక్కడ భూస్థాపితం చేసేటువంటి గుణం మీలో చాలా సందర్భాలు కూడా చూసినాం. ఎందుకు చెప్తా ఉన్నామంటే ఈరోజు నీతి నిజాయితీతో విలువలతో కూడినటువంటి చెప్పుకునేటువంటి మీరు నిన్న చేసినటువంటి రాజకీయాలు ఒక మంచి సాంప్రదాయం కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఒక ఉద్యమకారునిగా, ఒక ఉద్యమ బిడ్డగా ఈరోజు మీకు మేము చెప్తా ఉన్నాం. ఇంతకుముందు మా పెద్దలు చెప్పినట్టుగా మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నట్లయితే వెంటనే మీ శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి మీరు మిగతా రాజకీయ పార్టీలకు వెళ్ళాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ, ఇంకొకటి ఏదైతే చరిత్రలో మేము అంటారో ఏదైతే దొరలు కావచ్చు, భూస్వాములు కావచ్చు, ఏదైతే అగ్రవర్ణ కులాలకు సంబంధించిన దొరలు అని చెప్పేసి ఒక వాడుక భాషలో ఉంటుంది. కానీ వాళ్ళు చేసింది ఏంటో తెలియదు చరిత్రలో. కానీ నిజంగా ఈరోజు దళిత సామాజిక వర్గం నుంచి ఎదిగినటువంటి నువ్వు దళిత దొరగా ఈరోజు వరంగల్ జిల్లా, ఉమ్మడి జిల్లా ప్రజలు ఈరోజు మిమ్మల్ని చెప్పుకుంటా ఉన్నారు. వాస్తవానికి గతంలో అనేకమైనటువంటి విమర్శలు ఉన్నాయి. ఉమ్మడి సమైక్యాంధ్ర రాష్ట్రంలో ఏదైతే ఇక తెలంగాణ ప్రాంతం నుంచి మావోయిస్టు నక్సలైట్లుగా వెళ్ళినటువంటి ఈ పేద దళిత ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలంతా కూడా ఒక ఉద్యమం కోసం వెళ్తే ఆ రోజు నువ్వు తెలుగుదేశం పార్టీలో మంత్రిగా ఉండి ఏదైతే అనవారి గారిన బిడ్డలందరినీ కూడా ఎన్కౌంటర్ల పేరుతో చంపించినటువంటి చరిత్ర గౌరవ కడియం శ్రీహరి గారిది అని చెప్పేసి కూడా తెలియజేస్తాను. ఏది ఏమైనా కూడా
బీఆర్ఎస్కి ఏదైతే నిన్న లెటర్ రాసి అయితే పోయినటువంటి సంగతిని దృష్టిలో పెట్టుకొని మేము చెప్తా ఉన్నాం, రేపు భవిష్యత్తులో మీరు ఏ రాజకీయ పార్టీలో చేరినా ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమ బిడ్డలంతా కూడా మీ రాజకీయ పతనం అయ్యేంత వరకు కూడా మేము ఉద్యమిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఏది ఏమైనా కూడా టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఉద్యమాలు కొత్త కాదు, ప్రజా పోరాటాలు కొత్త కాదు. 2001లో కేసీఆర్ గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి గులాబీ జెండాకు నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ ఈ గులాబీ జెండా అనేది చరిత్రలో ఉన్నంత వరకు కూడా ఉంటుంది. ఏమి ఏదైనా కూడా బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవడానికి ఉద్యమకారులుగా మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. చెప్పేది సార్, పార్టీ నాయకత్వాన్ని ఈ రోజు కేసీఆర్ కాదు, ఆ రోజు ఉన్నటువంటి చంద్రబాబు గారిని కూడా ఒప్పించి తన మాటలతో మెప్పించి స్వార్థ రాజకీయాల కోసం వాడుకున్నాడు. ఇప్పుడు కూడా పాపం కేసీఆర్ గారు బోలబాలండి, పెద్దలాంటి మనిషి ఆయనే. కేసీఆర్ గారిని ఉద్యమకారుడు, ఉద్యమంలో అందరు కలిసి రావాలని ఆ రోజు ఏమన్నారు కేసీఆర్ గారు ఏమన్నారు? ఉద్యమంలో కలిసి వచ్చడంలో పొందపడుతుందైనా సో అన్న అందరికీ నమస్కారం. గౌరవ ప్రెస్ మీట్లో పాల్గొన్న బీఆర్ఎస్ ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, గౌరవ పెద్దలందరూ మాట్లాడినట్టుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి తెలంగాణలో మరి దళితులను తడిగుడ్డతో కోసినటువంటి చరిత్ర ఈరోజు కడియం శ్రీహరి గారిది. అనేక మంది దళితులు వేరువేరు పార్టీలో ఉద్యమించినప్పుడు కూడా కేవలం -1% ఉన్న మా దళిత ఉపకులాల్లో 100% బెనిఫిట్ పొందిన ఏకైక వ్యక్తి కడియం శ్రీహరి. ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం వరంగల్ పార్లమెంట్లో కనీసం 17-18 లక్షల ఓట్లుంటే ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన 2 లేదా 3,000 ఉన్నాయో లేవో. మరి ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో పార్టీ అధినాయకత్వం నమ్మి ఒక గొప్ప మనసుతో మా అందరినీ ఒప్పించి వారికి టికెట్ ఇస్తే ఇవాటికి 16 రోజులు వారు ద్రోహం చేసిపోయిండు. రాజకీయంగా రేపు వచ్చే పార్లమెంటరీ ఎన్నికలలో మీరు నిలబడ్డా, మీ బిడ్డ నిలబడ్డా తుక్కు ఓడగొట్టి పాతాళంలో పాతి పెడతారు. ఎందుకంటే ఎవరు కూడా తెలంగాణ ద్రోహాన్ని నమ్మరండి. అటువంటి మరి విషపూరితమైనటువంటి ఆలోచనతోని రాత్రి స్వేచ్ఛగా కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి నీ రాజీనామా పత్రం ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితిని ఇది ఒక దొంగచాటులో వాట్సాప్లలో మరి మెసేజ్ పంపి ఒక కుహన రాజకీయాలకు తెరదీసినటువంటి కడియం శ్రీహరి నిన్నటి నుంచి నీ రాజకీయ పతనం స్టార్ట్ అయింది. దళితులందరూ తిరగబడతారు. మరి రామారావు గారిని మోసం చేశారు, పరమేశ్వర్ గారిని మోసం అన్యాయం చేశారు, సాంబయ్య గారిని చేశారు, రమేష్ అన్నని చేశారు, దయాకర్ గారిని చేశారు, మమ్మల్ని అందరినీ ద్రోహం చేశారు. మా అందరి ఉసురు ఊకే తగలది. తెలంగాణలో వరంగల్లో ఉన్నటువంటి దళితులందరూ ఉసురు తగులుతుంది. రేపు రాజకీయ సమాధి కడతారని తెలియజేస్తూ మరి ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్న మీ అందరికీ ధన్యవాదాలు.